ఏదన్నా కారణాల చేత అశౌచము కలిగింది మంచానికి లేదా పరుపు దగ్గర అనుకున్నప్పుడు శుద్ధి లేకపోతే కనుక ఈ పసుపు కొమ్ములు 5 ఏవైతే ఉన్నాయో ఇవి తీసేసి ఎవరు తొక్కనటువంటి చోట వేసి లేదా నీళ్ళలో వేయండి, ఇంకా మంచి జరుగుతుంది. నీళ్ళలో వేసి మళ్ళీ కొత్తమైనటువంటి 5 పసుపు కొమ్ములు పెట్టుకుంటూ ఉండండి. ఇలా చేస్తూ వచ్చినట్లయితే చిన్నపాటి కష్టాలు, చికాకులు, కడగళ్ళు, కన్నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన నుంచి దూరం అయిపోతాయి. లక్ష్మీనారాయణ యొక్క భవ్యమైనటువంటి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. లక్ష్మీనారాయణ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలమవుదాం. అనుష్ఠుప్ ఛందః శ్రీ మహావిష్ణు పరమాత్మా శ్రీమన్నారాయణో దేవత అమృతాంశుద్భవో భానురితి బీజం దేవకీ నందన శ్రేష్ఠేతి శక్తిః ఉద్భవః క్షోభణో దేవ ఇతి పరమో మంత్రః శంఖ బృందందకీ చక్రీతి కీలకం శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామాసామగः సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుః సుదర్శనకాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ జపే వినియోగః ధ్యానం క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థ స్ఫటికమణి నిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీన పునీయాదరి నళిన గదా శంఖ పాణిర్ముకుందః భూః పాదౌ యస్య నాభిర్వియదసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాశా శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్థం యస్య విశ్వం సురనర ఖగో భోగి గంధర్వ దైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. ఓం నమో భగవతే వాసుదేవాయ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం నమః సమస్తభూతానామాదిభూతాయ భూభృతే అనేక రూపాయ విష్ణవే ప్రభవిష్ణవే సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదశ్యామమాయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం. మనం గత కొద్ది రోజులుగా నారాయణీ స్తోత్రానికి ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున నారాయణీ స్తోత్రంలో ఉండేటువంటి 18వ శ్లోకానికి ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకుందాం. ఈ 18వ శ్లోకం చాలా విశిష్టము, విశేషము అనేటువంటి స్తోత్రం. నారాయణి అంటే సర్వవ్యాపకమైనటువంటి చైతన్యము అని అర్థం. అందరిలోనూ ఉన్నటువంటి చైతన్యాన్ని మనం దర్శనం చేయలేకపోతున్నాం. అందరిలో దేవుడు ఉన్నాడు అన్న పదం మనమే అంటాం. కానీ నాలో ఎదుటివాళ్ళలో దేవుడు ఉన్నాడు అని చెప్పిన మాట మనం వాడుతున్నప్పటికీ మనం అలా వ్యవహరించట్లేదు. ఇతని వేరు, నేను వేరు అనేటువంటి భావాన్ని కూడా మళ్ళీ మనం కలిగి ఉంటున్నాం. ఇటువంటి భేదబుద్ధిని తీసివేసి అన్నింటా వ్యాప్తమైనటువంటి ఈశ్వర చైతన్యాన్ని మనకి ఎరుకపరచడానికి కానీ ఉపకరించేటువంటి అద్భుతమైన మోక్షప్రదాయకమైనటువంటి స్తోత్రమే నారాయణీ స్తోత్రం. ఇది మోక్షపరంగా చూస్తే ఇంత అమోఘమైనటువంటి స్తోత్రం. అదే ప్రకారంగా వ్యవహారికంగా చూసినా కూడా మన నిత్య జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి కష్టాలన్నింటి నుంచి కూడా తరింపజేసేటువంటి గొప్పదైనటువంటి స్తోత్రం కూడా. అటువంటి ఆ స్తోత్రంలో ఉన్నటువంటి 18వ శ్లోకానికి ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకుందాం. ఈ 18వ శ్లోకాన్ని కనుక మనం నిత్యం అనుసంధానం చేస్తూ వచ్చినట్లయితే, రోజుకి 108 సార్లకి తగ్గకుండా పారాయణ చేస్తూ వచ్చినట్లయితే కనుక నృసింహస్వామి వారి యొక్క అనుగ్రహ ప్రభావం కారణం చేత మనకు ఉండేటువంటి దృష్టి దోషాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి. దృష్టి దోషాల నుంచి బయటపడడానికి ఇది చాలా చక్కగా ఉపకరిస్తుంది అని చెప్పుకోవాలి. పిల్లలకి సంబంధించినంత వరకు ఎవరైతే తీవ్రమైనటువంటి బాలారిష్ట దోషాలతో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారో వారికి కూడా ఈ శ్లోకం చాలా చక్కగా ఉపకరించేటువంటి శ్లోకం. ఈ 18వ శ్లోకంలో
అమ్మవారిని నారాయణీ స్వరూపంగా, ముఖ్యంగా నారసింహి స్వరూపంగా ఉపాసన చేయడం జరుగుతుంది. 3 లోకాలలో ఉండేటువంటి దైత్యులందరినీ కూడా, రాక్షసులందరినీ కూడా సంహరించడానికి గాను ఉగ్రమైనటువంటి నృసింహ స్వరూపాన్ని సంతరించుకున్నటువంటి ఓ తల్లి నీకు నమస్కారము అని చెప్పని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి శ్లోకానికి అర్థం. ఈ శ్లోకాన్ని ఈ అర్థంతో నిత్యం 108 సార్లు కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే మనం గతంలో చెప్పుకున్నట్టుగా దృష్టి దోషాల నుంచి బయటపడగలుగుతాం. ముఖ్యంగా బాలారిష్ట దోషాలతో ఏ పిల్లలైతే బాధపడుతున్నారో వారందరూ కూడా ఈ బాలారిష్ట దోషాల నుంచి బయటపడగలుగుతారు. ఆ శ్లోకమే నృసింహ రూపేణ ఉగ్రేణ హంతుం దైత్యాన్ కృతోద్యమే త్రైలోక్యత్రాణ సహితే నారాయణీ నమోస్తుతే. నృసింహ రూపేణోగ్రేణ హంతుం దైత్యాన్ కృతోద్యమే త్రైలోక్యత్రాణ సహితే నారాయణీ నమోస్తుతే. నృసింహ రూపేణోగ్రేణ హంతుం దైత్యాన్ కృతోద్యమే త్రైలోక్యత్రాణ సహితే నారాయణీ నమోస్తుతే. ఇది నారాయణీ స్తోత్రంలో ఉన్నటువంటి 18వ శ్లోకం. ఈ శ్లోకాన్ని ఇలా నిత్యం అనుసంధానం చేద్దాం. అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో దృష్టి దోషాలు లేకుండా, బాలారిష్ట దోషాలు లేకుండా చక్కగా మెలుగుతాం. ఇటువంటి అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా బాబా వారి యొక్క సేజార్తిని శ్రవణం చేద్దాం. బాబా అనుగ్రహానికి పాత్రులమవుదాం. మనం నిత్యం కూడా మహిళలు ఎదుర్కొనేటువంటి సమస్యల నుంచి బయటపడడానికి గాను వారు చేసుకోదగినటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున భర్త ఒక ప్రాంతంలో, భార్య ఒక ప్రాంతంలో ఉన్నారనుకున్నప్పుడు ఇటువంటి ఈ దోషాన్ని తొలగించుకొని ఇద్దరు కూడా ఒకే చోట ఉండి చక్కగా అన్యోన్యంగా సీతారాముల్లాగా చక్కటి దాంపత్య జీవితాన్ని గడుపుకోవడానికి కానీ ఉపకరించేటువంటి పరిహారం ఏదైతే ఉందో ఆ పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ఇవాళ రేపు గ్లోబలైజేషన్ పెరిగిపోయింది, వీసాలు వస్తున్నాయి, భర్త విదేశాలకు వెళ్ళిపోతున్నాడు, భార్య భారతదేశంలో ఉండిపోతోంది, లేదా భార్య విదేశంలో ఉంటుంది, భర్త ఇక్కడ భారతదేశంలో ఉంటాడు, లేదా ట్రాన్స్ఫర్స్ సరిగ్గా కావట్లేదు. ఈ కారణంతో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఊళ్ళో ఉండవలసినటువంటి స్థితిలో ఏర్పడుతున్నాయి. కారణాలు ఏవైనప్పటికీ ఇలాంటి దోషాల కన్నా